ఇది లెఫ్ట్ ఓవర్ బ్రెడ్తో ఒక రెసిపీ అండి. బ్రెడ్ కనుక సాఫ్ట్గా లేకపోతే శాండ్విచ్కి బాగోదు. అలాంటప్పుడు బ్రెడ్ పారేయకుండా నేను ఏం చేశాను, ఆ బ్రెడ్ ముక్కలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేశాను. వేరే రెసిపీకని ఇది సడన్గా ఈ రెసిపీకి చేశానండి. ఆ బ్రెడ్ ముక్కల్ని మనము ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే అండి, ఎయిర్ ఫ్రైయర్లో కనుక అలా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే సూప్లోకి చాలా బాగుంటాయండి. బేక్డ్ బ్రెడ్స్ లాగా బాగుంటాయి. తర్వాత ఈ బ్రెడ్ ముక్కలతో చాలా వేస్ట్ చేయకుండా మనం కొంచెం గీలో వేపి పెట్టుకున్నా కూడా స్వీట్స్ హాట్స్ చేసుకోవచ్చు. అయితే ఈ బ్రెడ్ పకోడా ఎట్లా అంటే అండి, కొంచెం ఒక 2 కప్స్ ఆఫ్ బ్రెడ్ ముక్కలు నేను తీసుకున్నాను. తర్వాత దాంట్లో 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద క్యాప్సికము, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి నీళ్ళు ఇలా జల్లుతూ ఉండాలండి. నీళ్ళు ఎక్కువ పోస్తే జారైపోతుంది పిండి. శనగపిండి కూడా ఎక్కువ నూనె గుంజేస్తుంది. సో చాలా తక్కువ వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటూనే బ్రెడ్ పీసెస్ మీద మనం ఈ పకోడీ చేసుకోవాలండి. ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ వాటర్ అనమాట. మనం ఇలా వాటర్ చల్లిన వెంటనే ఈ బ్రెడ్ అనేది ఆటోమేటిక్గా అది సాఫ్ట్ అవుతుందండి. దాని తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని డీప్ ఫ్రై చేయాలండి. చాలా బాగుంటుంది బ్రెడ్ పకోడా ఈవినింగ్ స్నాక్ లాగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడైనా. ఇదేదో బ్రెడ్ ఎక్కువ ఉంది కదా నూనె పీల్చేస్తుంది అనుకోవద్దు. మనం వాటర్ ఎక్కువ వేస్తేనే నూనె పీలుస్తుందండి. దానికి కాంబినేషన్గా ఈరోజు నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకొని అన్నీ రా మ్యాంగో చట్నీ చేశానండి. పచ్చి మామిడికాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి అన్నీ మిక్సీ పట్టాను. రా మ్యాంగో చట్నీ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈరోజు నేను పాలకూర పకోడీ చూపించాను, బ్రెడ్ పకోడా కూడా చూపించాను. ఈ 2 రెసిపీస్ మీరు ఎంజాయ్ చేయండి. తర్వాత చాలామందికి అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలీదు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఐడియా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. నేను జస్ట్ ఛానల్కి నేను వచ్చి ఒక 3 months అయిందండి. 1,12,000 దాటిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్